నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమ్మల సుకుమారెడ్డి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. కావలి నియోజకవర్గం నుంచి పలువురు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుకుమారెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చములిచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అన్నా అంటూ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరిని సుకుమారెడ్డి హక్కున చేర్చుకున్నారు. తనకు ఎలాంటి పదవి లేకపోయినా పార్టీలు వెలివేసినా కావలి ప్రజలు తనపై ఇంత అభిమానం చూపించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రతి కార్యకర్త నిర్ణయం తీసుకున్న తర్వాతే తాను ఏ నిర్ణయమైనా తీసుకుంటామని సుకుమారెడ్డి తెలిపారు. సందర్భంగా ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలకి, అక్క చెల్లెమ్మలకి, అవతాతలకి, అలాగే ముఖ్యంగా నన్ను అభిమానించే నా అభిమానులకి, ముఖ్యంగా యువతకి, అలాగే ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళ పిల్లలతో హాయిగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో 2024 సంవత్సరంలో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ నన్ను ఈరోజు వేలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకొని నా వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి అభిమానుల కోరిక మేరకే నా నిర్ణయం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త నన్ను ఇన్ని సంవత్సరాల కాలంలో నా వెంటే నడిచి ఈ రోజు వరకు కూడా నా గుండెల్లో ప్రతి ఒక్క అభిమానులు చిరస్థాయిగా నన్ను ఉండించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. రాజకీయంగా కూడా నాకు తల్లి లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే నేను ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మాకు అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఏ విధంగా అడుగులు వేయమంటే ఆ విధంగానే అడుగులు ముందుకుంటాయి. అంతేకాకుండా నన్ను నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వేలాది మంది అభిమానులతో కూడా చర్చించి అభిమానుల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుందని కూడా కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కావలి నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.